నీకు దమ్ముంటే చర్చకు రా, నీకు ధైర్యం ఉంటే రైతు రాజ్యం మీద మాట్లాడటానికి రా. మాది రైతు ప్రభుత్వం, మేము చేసిన మేలు ఇంకెవ్వరు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఇసిరితే దానికి కేటీఆర్ నీకు దమ్ముంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రా, ప్రిపేర్ గానికి 3 రోజుల టైం ఇస్తాం, సీఎం కోసం ఓ కుర్చీ వేసి ఎదురు కూడా చూస్తాం, రా దమ్ముంటే ఎంతమందితో వస్తావో రా, ఒక్కనివే వస్తావో ఒక్కొక్కరిని ఎంట పెట్టుకొని వస్తావో రా అన్నట్టు ప్రతి సవాల్ చేసిండు కేటీఆర్. హాగో అన్నట్టే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి చేరుకున్నాడు కేటీఆర్. ముచ్చట్లేందో చూసేద్దాం పాన్రి. రైతు రాజ్యం ఎవలదో రా చూసుకుందాం, చర్చించుకుందాం దా దమ్ముంటే అని సవాల్ ఇసురుకున్నోళ్ళల్లా కేటీఆర్ సవాల్ ఇసిరినట్టే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి చేరుకున్నాడు. కేసీఆర్ వస్తాడో కేటీఆర్ వస్తాడో రాన్రి అని ఫస్ట్ సవాల్ ఇచ్చిన రేవంత్ రెడ్డిది కూడా జాడలేదు, పత్రం లేదు. ఢిల్లీకి ఏం పని మీద పోయిండో తెలియదు కానీ ఈడ మాత్రం సీఎం కోసం ఓ కుర్చీ వేసి ఉంచిండ్రు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి పోకముందే తెలంగాణ భవన్లో మాట్లాడుకుంటా మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. మీరు చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం, రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం బేసిజం లేదు, ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరఫున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్లయితే గట్లాయ అన్నట్టు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి బయలుపోయినరు బీఆర్ఎస్ పార్టీలంతా. అన్నట్టే ఆడ సీఎం రేవంత్ రెడ్డి కోసం ఓ కుర్చీ వేసిండ్రు. ఉత్తగేసుడే కాదు, నీ కోసమే కుర్చీ వేసినామన్నట్టు ఓ కాగితం రాసి పెట్టిండ్రు. అట్లా కూడా రానందుకు నినాదాలు చేసిండ్రు. రైతుల పక్షాన చర్చకు మేము వచ్చినాం, రైతుల పక్షాన చర్చకు మేము వచ్చినాం, రైతుల పక్షాన చర్చకు మేము వచ్చినాం. ఇక తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడే ముందు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతన్నలకు నివాళి కోసం 1 నిమిషం మౌనం పాటించిండ్రు. ఈ రాష్ట్రంలో గత 18 నెలల అరాచక పాలన వల్ల, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం, 600 మంది రైతన్నల కోసం ముందుగా 1 నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. దయచేసి అందరూ కూడా మౌనంగా 1 నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాము. ఇట్లా వాళ్ళకి నివాళి చెప్పిన తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి, బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా, వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసిండ్రో రాష్ట్ర రైతాంగానికి చెప్పినట్టే నేను టైం ఇచ్చి కుర్చీ వేసి ఎదురు చూస్తున్నా. తోడలు కొట్టి మరి మీసాలు మెలేసి సవాల్ ఇస్తున్న సారు నువ్వు ఏడున్నావు అన్నట్టు అడుగుతున్నాడు. పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత వల్ల
ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ వాళ్ళు తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చి తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తే తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. హాగో గట్లున్నదట ముచ్చట, అందుకే చర్చలకు రాలేదన్నట్టు చెప్పిండు కేటీఆర్. ఇట్లా ఘాటు ఘాటు గరం గరం మాట్లాడే మాటలే కాదు, మధ్య మధ్యలో జరసేపు నవ్వుకునేందుకు కామెడీ గిట చేసిండు. ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు, ఎందుకన్నా ఇదంతా అని. నేను అడిగినా, మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా, ఎక్కడ పోయిండు అన్నా. అన్న ఢిల్లీకి పోయిండు అన్నాడు. ఎందుకు పోయిండు, ఏమిటి పోయిండు అని నేనన్నా. ఎరువుల బస్తాల కోసం పోయిండు అన్నా అన్నాడు. ఎరువుల బస్తాల కోసం పోయిండట. ఎట్లుందంటే ఇది వెంకటికి కూడా తాటి చెట్టు ఎక్కిందట. ఎందుకు ఎక్కినా తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కిన అన్నదట. రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరు నమ్ముతారా రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు, కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో, ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు. మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచిగా ముద్దు పేరు పెట్టిండు, పే సీఎం అంటే పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాపత తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు. ఇట్లా మాట్లాడుతోని అక్కడ ఉన్నోళ్ళంతా కేకలు పెట్టిండ్రు, చప్పట్లు కొట్టి సంబరపడ్డరు. ఇక ముఖ్యమంత్రి వస్తాడో రాడో అని మీడియాకు చెప్పేదానికి అన్ని వివరాలు తీసుకొచ్చిన లిస్టు చెప్పిండు. ఆయన వచ్చినా రాకపోయినా నేను మొత్తం లెక్క తీసుకొని వచ్చిన. రాష్ట్రంలో మొన్న వేసిన రైతు బంధు అయిపోయింది మొత్తం వేసేసినామని చెప్పిన రైతు బంధు, దానిలో డొల్లతనం కూడా ఆయనకు చెప్దామని వచ్చిన. స్వయంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో, స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇదో రైతు బంధు రాని రైతుల సంఖ్య, మొన్న వేసిన రైతు బంధు 670 మంది రైతుల పేర్లు, వివరాలు, అడ్రస్లు, ఫోన్ నంబర్లతో సహా తీసుకొని మరీ వచ్చిన. అట్లే రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతుల జాబితా లక్షల సంఖ్యలో ఉన్నవారు, వారందరి జాబితా కూడా తీసుకొని వచ్చినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన, బలవన్ మరణాలకు పాల్పడ్డ 600 మంది రైతుల లిస్టుతో సహా తీసుకొని వచ్చినాం. అట్లాగే ఈ రాష్ట్రంలో బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కులేక, ప్రభుత్వం కొనక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా మీరు ఏమంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్లో రైతులకు జరుగుతున్న అన్యాయాల చిట్ట పట్టుకొని వచ్చిండట కేటీఆర్. ఎంత కష్టపడి లిస్టు తయారు చేసి వచ్చినా సీఎం రాకపాయే. చర్చ రసవత్తరంగా ఉంటుందా అనుకుంటే ఒక్క బీఆర్ఎస్ పార్టీలో వచ్చి చెప్పబట్టిరి. ఈ సంగతి ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకున్నారు. ఏదైనా మాట్లాడాల్సి వస్తే అసెంబ్లీలో మాట్లాడుకుందాం, అసెంబ్లీ పెట్టుమని కేసీఆర్ను లేఖ రాసి ఇచ్చేటట్టు చెయ్యిండ్రని బీఆర్ఎస్ పార్టీలకు చెప్పిండు కాంగ్రెస్ పార్టీ మంత్రులు. మరి దీని మీద బీఆర్ఎస్ పార్టీలు ఎసొంటి నిర్ణయం తీసుకుంటారో, ఓగాల అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటే కేసీఆర్ వస్తాడో, వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నడుమ ఎసొంటి మాటల యుద్ధం నడుస్తుందో ముందే చూడాలిగా. ఎవరైనా తిరుపతి పోతున్నామని చెప్పంగానే ఏంబట్టే చేతిలో 11 రూపాయలు పెట్టి లడ్డు తెచ్చుడు మరవకు అని చెప్తాం. ఆగో అంత పవిత్రంగా భావిస్తాం ఆ తిరుపతి ఎంకన్న లడ్డు ప్రసాదాన్ని. ఇక ఇప్పటి సంది ఎవరైనా తిరుపతి పోతురంటే గీ ప్రసాదం కూడా తెమ్మని చెప్తారు కావచ్చు. హాగో ఏంది పిల్ల, లడ్డు కాకుండా ఇంకే ప్రసాదం ఉంది, పిచ్చిగిన లేచిందా ఎట్లా అని బీరిపోయి చూస్తారా? రుకో జరా సబర్ కరో, చలో తిరుపతి. ఇన్నరా ఈ సంగతి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మళ్ళీ మంచి వార్త పట్టుకొచ్చిర్రు. ఆ 7 కొండల వాడిని దర్శనం చేసుకునేందుకు పోయేటోళ్లకు ఇప్పటి సంది లడ్డు ప్రసాదంతో పుస్తక ప్రసాదం కూడా అంది అనికే శ్రీకారం చుడుతుర్రు. పుస్తక ప్రసాదం ఏంది అనే కదా మీ డౌట్ అనుమానం. ఏం లేదుల్లా, ఇప్పుడు శ్రీకృష్ణి గుళ్ళ కాడ భగవద్గీత, మహాభారతం ఎట్లయితే అమ్ముతారో అట్లనే ఇప్పుడు తిరుపతిలో కూడా ఒక పుస్తక ప్రసాదం లెక్క వంచుతారట. అందులో వెంకటేశ్వర స్వామి మహత్యాలు, పవిత్ర గాథలు, వేరే దేవుళ్ళ స్తోత్రాలు, ఇంకా ఆడ కూడా భగవద్గీత అసొంటి పుస్తకాలు ఇస్తారట. దీన్నే పుస్తక ప్రసాదం అంటారు. వీటిని దాతల నుంచి అందే విరాళాలతోనే ముద్రించి ఇస్తారట. ఫస్ట్ అయితే తిరుపతి పోయేటోళ్లకు ఈ పుస్తక ప్రసాదం ఇస్తారట. అటెనక ఆంధ్రాలుండే మారుమూల ఊర్లు, వెనుకబడ్డ గ్రామాలు, మత్స్యకారుల గ్రామాలలో ఉండే జనాలకు కూడా వీటిని వంచుతారట.
ఎందుకు ఈ కొత్త కార్యం అంటే అంతటా ఆ ఏడుకొండల వెంకన్న స్వామి మహిమలు హిందూ ధర్మం మీద అవగాహన రానీకే ఆ కలియుగ దైవం ఎంత పవిత్రమో తెలియనోళ్ళకు కూడా తెలిసేటట్టు ఈ పుస్తకం చేస్తుందని టీటీడోలు గీ ముచ్చట పట్టుకొచ్చారు. ఇది తెలిసినాక వెంకన్న భక్తులంతా గోవిందా గోవిందా అనుకుంటా గోవింద నామాలు చేస్తుర్రు. మరి తిరుపతి పోయినోళ్ళు ఈ ప్రసాదం తెచ్చుకున్నాడు మరవకుర్రి సుమి ఏమంటున్నాం యాద పెట్టుకోరే.